ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆరాధన రెండవ భాగం మనం ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేద్దాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం ఎల్లప్పుడూ పవిత్రపరచబడినగాక, మీ రాజ్యం ఎల్లప్పుడూ విస్తరింపబడినగాక. తండ్రి, మీ చిత్తమే మా యందు జరిగిన గాక. నాయన, మీ గుమ్మములో గడియలు బలపరిచి ఉన్నారు. ఈ భూమి మీద మీ యొక్క మీ సంతానం మధ్య మీ గుమ్మములు గడియలు బలపరిచి ఉన్నారు. మీకు కృతజ్ఞతలు తండ్రి. మీ వాక్యం బహువేగంగా పరిగెత్తుతుంది. మీరు పుట్టించి చలికి ఎవరు నిలవగలరు? మీరు ఆజ్ఞేయుగా ఎన్నీ కరిగిపోవును. మీరు గాలి విసరజేయగా నీళ్లు ప్రవహించెను. దేవా తండ్రి, మీ అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు నామమును బట్టి మమ్మల్ని బ్రతికిస్తున్నందుకే కృతజ్ఞతలు. దేవా, నీవే నా దేవుడువు. నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము నాయన. దయగలని ఆత్మ సమభూమి గల ప్రదేశమునకు నన్ను నడిపించునుగాక. తండ్రి, మా దేవ, మీ యందు నమ్మకం ఉంచినందుకు ఉదయమున కనికరం గల ఆత్మను, మంచి వార్తను మాకు వినిపించి మేము నడవలసిన మార్గం మాకు స్పష్టంగా తెలియజేసి నడిపిస్తున్నందుకే కృతజ్ఞతలు. దేవా తండ్రి, మేము మా పూర్ణ హృదయంతో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు మాకు శక్తిని దయచేయము తండ్రి. మీ ఆజ్ఞలన్నింటినీ మేము ఖచ్చితంగా బద్ధకము లేకుండా అధిక శ్రద్ధతో పాటించడానికి తగిన శక్తిని, సామర్థ్యాన్ని, బలాన్ని మాకు దయచేస్తున్నందుకే కృతజ్ఞతలు తండ్రి. మా దేవ, మా తండ్రి, దేవదూతల ఎదుట మిమ్మల్ని కీర్తించినట్లు, పూర్ణ ఆత్మతోనూ పూర్ణ సత్యంతోనూ మిమ్మల్ని స్తుతించినట్లు, ఆరాధించినట్లు మీ పరిశుద్ధుల మధ్య మమ్మల్ని నివసింపజేస్తున్నందుకే కృతజ్ఞతలు తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నేను నీకు మొరపెట్టుచున్నాను. నా యొద్దకు త్వరపడి రమ్ము. నా మాటకు చెవియొగ్గుము. నా ప్రార్థన ధూపం వలనను, నేను చేతులు ఎత్తుట సాయంకాలపు నైవేద్యం వలనను నీ దృష్టికి అంగీకారములగునుగాక. తండ్రి, నా నోటికి కావల ఉంచుము. నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. నేను దుర్నీతి కార్యములలో చొరబడకున్నట్లు నా మనస్సు దుష్కార్యములకు తిరగనీయకము. వారి రుచిగల పదార్థములు నేను తినకయుందునుగాక. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపయోగకరము. మీరు నన్ను గద్దించుట నాకు తైల అభిషేకము. అట్టి అభిషేకము నేను త్రోసివేయకుందునుగాక. మీకు స్తోత్రము తండ్రి. అపాయం చేయి వారు ఉచ్చి నుండి నన్ను తప్పించి కాపాడుతున్నందుకే కృతజ్ఞతలు తండ్రి. దేవా, మిమ్మల్ని గురించి నేను ఒక క్రొత్త కీర్తన పాడేదను. 10 తంతుల సితారతోనూ మిమ్మల్ని స్తుతించదును, కీర్తించదును. మీరే రాజులకు విజయం దయచేవారు. మీరే నా కృపానిధి. మీరే నా కోట, నా దుర్గము. నన్ను తండ్రి అపాయములను తప్పించేవారు మీరే తండ్రి. మీ నీతిని బట్టి నా యందు, మీ కనికరము జాలిని బట్టి నా ప్రాణమును శ్రమలో నుండి నన్ను తప్పిస్తున్నందుకే కృతజ్ఞతలు. దేవా తండ్రి, నీ తలంపులు, క్రియలు, మాటలు నాకెంతో ప్రియమైనవి. వాటి మొత్తం ఎంత గొప్పది. వాటిని లెక్కించదని అనుకుంటున్నా, అవి ఇసుక గంటను లెక్కకు ఎక్కువై ఉన్నవి. దేవా, అని నేను మేల్కొంటున్నా ఇంకనూ నీ యొద్దనే ఉందును. దేవా, నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకుంటున్నందుకే కృతజ్ఞతలు తండ్రి. నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకుంటున్నందుకే కృతజ్ఞతలు. దేవా, మీకు కోపం పుట్టించి ఏ పనైనను, ఏ మాటనైనను, ఏ ఆలోచనైనా, ఏ నమ్మకానైనను బంధించి నా చుట్టూ అగ్నికంచి వేస్తున్నందుకే కృతజ్ఞతలు తండ్రి. దేవా తండ్రి, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుంట, నేను లేచుట నీకు తెలియను నాయన. నాకు తలంప పుట్టకమునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు తండ్రి. మీకు కృతజ్ఞతలు. నా చర్యలన్నింటినీ నువ్వు బాగుగా తెలుసుకుని ఉన్నావు తండ్రి. కృతజ్ఞతలు తండ్రి. దేవా, మాట నా నాలుక రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది నాయన. మీకు కృతజ్ఞతలు తండ్రి. వెనకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. స్తోత్రముల దేవా. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. స్తోత్రములు తండ్రి. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవదును. నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పోవదును. నేను ఏ బ్రాంచ్లో ఉన్నాను, ఏ చోట ఉన్నానో నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నా అంతరంగమును నీవే కలుగజేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే తండ్రి. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టుచున్నావు. దేవా, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను నేను తండ్రి. నీ కార్యములు ఆశ్చర్యములు, ఆ సంగతి నాకు బాగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టినాడు, భూమి యొక్క అగాధ స్థలంలో విచిత్రముగా నేను నిర్మింపబడినాడు. నాకు కలిగిన ఎముకలను, మాంసమును నీకు మరుగే ఉండలేదు నాయన. మీకు కృతజ్ఞతలు తండ్రి. నేను పిండమునై ఉండగా నీ కన్నులను నన్ను చూచాయి తండ్రి. మీకు కృతజ్ఞతలు దేవా.
నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములైన తండ్రి. స్తోత్రములు నాయన. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగయుగములు నీవే నా దేవుడు తండ్రి. స్తోత్రములు నాయన. నీ దృష్టికి 1000 సంవత్సరములు ఒక దినం వలె ఉన్నవి తండ్రి. మీకు కృతజ్ఞతలు దేవా. నీ ముఖకాంతిలో నా రహస్య పాపం కనబడుచున్నవి. నన్ను క్షమించుము దేవా. మాకు జ్ఞాన హృదయం కలిగజేయము తండ్రి. ఉదయమున నీ కృపతో మమ్మల్ని అందరినీ తృప్తిపరచండి దేవా నాయన. అప్పుడు మేము మా దినములన్నీ కూడా సంతోషించి ఉత్సహించి ఎంతో ఆనందించదుము దేవా. నీ సేవకులకు నీ కార్యం కనబరచము. వారి కుమారులకు నీ ప్రభావం చూపించము. మా దేవుడైన తండ్రి, ప్రభు అయిన దేవా, ప్రసన్నత మా మీద ఉండునుగాక. మా చేతి పనిని మాకు స్థిరపరుస్తున్నందుకే కృతజ్ఞతలు తండ్రి. మహోన్నతను చాటు నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడని సెలవిచ్చున్నారు. మీకు కృతజ్ఞత దేవా. మీరే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని, నా పరలోక తండ్రిని. నేను ఆయన గూర్చి, యేసుని గూర్చి మరియు పరిశుద్ధాత్మను గూర్చి నేను కీర్తించెదను, స్తుతించెదను. ఏలయనగా వేటగాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నాకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడుము డాలనే ఉన్నది. దేవా, మీరెంత గొప్పవారు నాయన. మీ జ్ఞానం చాలా అమితమైనది తండ్రి. మీ సత్యము కేడుము డాలనే ఉన్నది నాయన. రాత్రి వేళ కలిగి భయమునికైనను, పగటి వేళ ఎగురు బాణమునికైనను, చీకట్లో సంచరించే తెగులకైనను, మధ్యాహ్నమంది పాడుచే రోగమునికైనను నేను భయపడకుందును. నా ప్రక్కన 1000 మంది పడినను, నా కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయము నా యొద్దకు రాదు. ఎందుకంటే నా దేవుడు గొప్పవాడు. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు, కృతజ్ఞతలు దేవా. భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నా ఆశ్రయమని, నీవు మహోన్నతుని యొక్క దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు. ఏ తెగులుని నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతులతో ఎత్తిపట్టుకుందురు. నీవు సింహమును నాగపామును త్రొక్కుదువు, కొదమ సింహమును భుజంగమును త్రొక్కుదువు. అతను నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతను తప్పించదనని దేవాది దేవుడు మనకు సెలవిచ్చి ఉన్నాడు. తండ్రి, మీకు స్తోత్రములు, స్తోత్రములు, కృతజ్ఞతలు తండ్రి. నాయన, మీ నామం ఎరిగినవాడు కనుక మీరు వారిని తప్పిస్తారు. నాయన, మమ్మల్ని తప్పిస్తారు. అనేక శ్రమల నుండి, అనేక నిందల నుండి, అనేక కష్టాల నుండి, ఇబ్బందుల నుండి మమ్మల్ని తప్పిస్తారు నాయన. మాకు మనశ్శాంతిని కలిగజేస్తున్నందుకే కృతజ్ఞతలు తండ్రి. మాకు సమాధానం దయచేస్తున్నందుకే కృతజ్ఞతలు దేవా. నాయన, శ్రమలో మీరు మాకు తోడే ఉంటున్నందుకు మీకు చాలా చాలా కృతజ్ఞతలు. దీర్ఘాయువు చేత మమ్మల్ని తృప్తిపరుస్తున్నందుకే కృతజ్ఞతలు. మీ యొక్క రక్షణ మాకు చూపిస్తున్నందుకే కృతజ్ఞతలు దేవా. అగాధ స్థలంలో నేను మీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము. నీ చెవి యొగ్గి నా ఆర్తతోని వినుము. పరిశుద్ధమైన దేవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? అయినను జనులు మీ యందు భయభక్తులు నిలిపినట్లు మీ యొద్ద క్షమాపణ దొరుకును. తండ్రి, దేవుని కొరకు కనిపెట్టుకొనిచున్నాను నాయన. నా ప్రాణం మీ కొరకు కనిపెట్టుకొనిచున్నది తండ్రి. మీ మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. కావలవారు ఉదయం కొరకు కనిపెట్టేటి కంటే నా ప్రాణం ఎక్కువగా కనిపెట్టుచున్నది. మీ యొద్ద కృప, కనికరము, సంపూర్ణ విమోచన దొరుకును. స్తోత్రములు తండ్రి. ఇజ్రాయేలీల దోషములన్నిటి నుండి ఆ దేవుడు ఇజ్రాయేల్ని విమోచించును. మీకు స్తోత్రములు తండ్రి. ప్రభు అయిన యేసుక్రీస్తు గారు మాట తప్పనివారు, నిజంగా నమ్మదగినవాడు, నిజంగా నీతిమంతుడు. మీకులాగే తండ్రి, మీ యొక్క యాజకులు కూడా నీతిని వస్త్రములే ధరించుకుందరుగాక. నాయన, మీరు యాజకులకు రక్షణను వస్త్రంగా ధరింపజేస్తున్నందుకే కృతజ్ఞతలు. శాశ్వత జీవమును అనుగ్రహిస్తున్నందుకే కృతజ్ఞతలు తండ్రి. ప్రభు యొక్క నామమును కీర్తించండి, స్తుతించండి దేవా. మందిరంలో, మన దేవుని మందిరపు ఆవరణంలో నిలిచి ఉండేవారులారా, దేవుడు దయాళుడు. పరలోక తండ్రిని స్తుతించండి, ఆరాధించండి, కీర్తించండి. అది ఎంతో మనోహరము. దేవా తండ్రి, మీరే గొప్పవారు నాయనా. మన ప్రభు సమస్త దేవతల కంటే గొప్పవాడు తండ్రి. ప్రభు అయిన యేసుక్రీస్తు గారు చాలా గొప్పవారు నాయన. నేను ఎరుగుదును. ఆకాశం ఎందును, భూమి ఎందును, మహాసముద్రం ఎందును మీకు ఇష్టమైనదంతయు కూడా మీరు జరిగించేవారు తండ్రి. భూ దిగంతుల నుండి ఆవిరి లేవజేయవారు మీరే నాయన. వాన కురిగినట్లు మెరుపు పుట్టించేవారు మీరే తండ్రి.
నేను ఎలుగెత్తి మీకు మొరపెడుచున్నాను దేవా. ఎలుగెత్తి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను తండ్రి. బహు వినయంగా మీ సన్నిధి నిన్ను మొరపెట్టుచున్నాను దేవా. మాకు కలిగిన బాధ మీ సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను తండ్రి. నాలో నా ప్రాణం కృంగి ఉన్నప్పుడు నా మార్గం మీకు తెలిసిన తండ్రి. ప్రభువా, అబద్ధములాడి పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము. నీ వాక్యం చేత నన్ను బ్రతికిస్తున్నందుకే కృతజ్ఞతలు దేవా. నా పాదమును తొట్టులు నమ్మకుండా నన్ను కాపాడుతున్నందుకు కృతజ్ఞతలు దేవా. ఎవరైతే నన్ను కాపాడవారిని మీరు కొనకొరో నిద్రపోరినైనా నన్ను కనిపెడుతూనే ఉన్నారు తండ్రి, మీకు కృతజ్ఞతలు దేవా. నన్ను కాపాడుతూనే ఉన్నారు తండ్రి, మీకు కృతజ్ఞతలు దేవా. నాకు జ్ఞాన హృదయం కలిగినట్లు చేయము తండ్రి. నా దినములు లెక్కించుటకు నాకు నేర్పండి తండ్రి. మహోన్నతుని చాటు నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవారని, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడని వాక్యం సెలవిస్తుంది తండ్రి. నాయన పరలోక తండ్రి, మీకు చాలా చాలా కృతజ్ఞత తండ్రి. మీ నామం ఎల్లప్పుడూ నేను కీర్తించదును. మీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలంతో గంభీరతోని గల సితారతోని ప్రచురించటం చాలా మంచిది నాయన. స్తోత్రములు తండ్రి. దేవా, నీ కార్యం చేత నీవు నన్ను సంతోషపరుస్తున్నావు నాయన. నీ చేతి పనిని బట్టి నేను ఉత్సహించుచున్నాను, సంతోషించుచున్నాను తండ్రి. నీకు కృతజ్ఞతలు దేవా. నీ ఆలోచనలు అతి గంభీరములు దేవా. నీవే నిత్యం మహోన్నతుడిగా ఉందువు ప్రభువా. నీవు రాజ్యం చేయుచున్నావు, ప్రభావం వస్త్రంగా ధరించున్నావు, బలము ధరించి బలంతో నన్ను నడుము కట్టుకుని ఉన్నావు. కదలకున్నట్లు భూలోకం స్థిరపరచబడి ఉన్నది. పురాతన కాలం నుండి నీ సింహాసనం స్థిరమైన నాయన. సదాకాలం ఉన్నవాడు నీవే. విస్తార జలముల ఘోష కంటెను, బలమైన సముద్రం తరంగముల ఘోష కంటెను. ఆకాశమునందు మన ప్రభు బలిష్ఠుడు. నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు తండ్రి. ఎన్ని యుగాలైన పరిశుద్ధత నీ మందిరమునకు అనుకూలము దేవా. నీ ప్రజలను ఎడబాయివాడు నీవు కావు తండ్రి. నీ స్వాస్థ్యమును విడనాడున్నాడు కావు తండ్రి. నీతిని స్థాపించడానికే న్యాయపు తీర్పు జరిగిస్తున్నందుకే కృతజ్ఞత తండ్రి. నాయన యేసుక్రీస్తు నామములో ఇంత గొప్ప ఆరాధనను మమ్మల్ని కీర్తించడానికి, మిమ్మల్ని గణపరచడానికి, మిమ్మల్ని కీర్తించడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి చాలా చాలా కృతజ్ఞత తండ్రి. యేసుక్రీస్తు నామములో ఈ ఆరాధనని ముగిస్తున్నాను. మళ్ళీ 3వ భాగంలో మమ్మల్ని కంటిన్యూ చేస్తాం, మిమ్మల్ని ఆరాధిస్తాం తండ్రి. ఆమెన్.